హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే అంతేమీ బాగాలేదండి. నాకు నిన్నటి నుంచి ఏదో తెలియని నీరసం అనమాట ఒంట్లోని. అంటే ఫీవర్ ఏమీ లేదు, కానీ లైట్గా చలిగా ఉంది. ఇంకా ఏంటంటే ఒళ్ళంతా ఒకటే నొప్పులండి. ఏదో బాగా ఎవరు కుమ్మేస్తారు చూసారా, ఇంకా దెబ్బలు తగిలినట్టుగా అలా ఒళ్ళంతా టోటల్ బాడీ అంతా పెయిన్స్. దానివల్ల కొంచెం ఫీవరిష్ ఫీలింగ్ ఉంది, కానీ టెంపరేచర్ అయితే ఏమీ రావట్లేదు. చలి కూడా చాలా తక్కువ ఉంది. అలా ఉందనమాట. ఇంకోండి ఈరోజు సండే. ఇప్పుడే మేము 8:30 ఆ టైంకి లేచి బ్రష్ అవి చేసుకున్నాను, అన్నం వండేసానండి. ఇంకా నెక్స్ట్ అయితే ఊరు వెళ్తున్నాం ఈరోజు. ఇంకా కూర ఏమి తెచ్చుకోలేదన్నమాట. ఇంట్లో ఉన్న కూరగాయలు అవగొట్టేద్దాము, ఎగ్స్ మళ్ళీ పాడైపోతాయి కదా అని ఎగ్స్ అయితే నేను బాయిల్ చేసేసాను. మా వారైతే మాత్రము ఇది ములక్కాడ కోడిగుడ్లు టమాటా వేసి పులుసు పెట్టన్నారండి. ఇంకా అందుకనేసి అన్నం వండేసి ఎగ్స్ బాయిల్ చేసేసాను. ఇప్పుడు అయితే వండాలి. నేనైతే అసలు ఇంకా నిన్న వ్లాగ్స్ ఏమి ఎడిట్ చేసుకోలేదు. ఈరోజు అంటే ఇది నేను సాటర్డే వ్లాగ్ని ఈరోజు పెడతానో లేదో కూడా నాకు తెలియదండి. నాకు అలా ఉందనమాట. ఇప్పుడు ఇంకా నేను టిఫిన్ కూడా ఇంట్లో ఏమీ చేయలేదు. మా వారిని బయట కొనుక్కుని వచ్చామంటే ఇడ్లీలు తీసుకొచ్చారు. ఆ టిఫిన్ తినేసి ఒక ట్యాబ్లెట్ వేసుకుని వంట పూర్తి చేసి ఓపుకుంటే ఎడిటింగ్ చేస్తాను. లేదు అంటే ఇంకా లగేజ్ ప్యాకింగ్ చేసుకోవాలి. త్వరగా లగేజ్ ప్యాక్ చేస్తాను. కానీ వీడియో అయితే షూట్ చేసుకుంటున్నాను. నేను బాగాలేదు కదా అని అలాగ ముడుచుకుని కూర్చున్నాను అనుకోండి, ఇంకా సిక్ అయిపోతాను. అందుకనేసి నేను ఇంకా షూటింగ్ అయితే చేస్తున్నాను. నాకు కుదిరినప్పుడు ఊరు వెళ్తున్నాను కదా, నాకు ఎప్పుడు కుదిరినప్పుడు ఒక్కొక్కటిగా ఎడిట్ చేసి అయితే పెడదామని అనుకుంటున్నాను. చూస్తానండి. ఫీవర్ అయితే లేదు, ఏదో తెలియని బాడీ పెయిన్స్ అలా ఉంది నాకైతే. ఈరోజు నిన్న కృపాదేవి గారు వచ్చారు కదా, ఆవిడ వచ్చి మాట్లాడుతున్నారు, కూర్చున్నారు. కానీ నిజంగా నాకు పడుకుంటే బాగుండు అని ఇలాగే అనిపించిందండి. ఇంకా వాళ్ళు వెళ్ళాక అలా పడుకునిపోయాను అనమాట నేను. ఇప్పుడైతే వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను. ఎప్పుడు ఎడిట్ చేసి ఎప్పుడు పెడతాను నాకు తెలియదు కానండి, షూట్ అయితే చేస్తున్నాను. సో ఇప్పుడు ఫస్ట్ అయితే టిఫిన్ చేసేస్తానండి. మా వారైతే టిఫిన్ ఇడ్లీ కొనుక్కొచ్చారు, అది తినేసి ట్యాబ్లెట్ వేసుకుని మిగతా వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను. సో ఊరు వెళ్తున్నాం అన్నాను కదా, ఎక్కడికి వెళ్తున్నాను ఏంటన్నది లగేజ్ ప్యాక్ చేసుకుంటూ చెప్తానండి. ఇంకా నేనైతే కూరకి ఉల్లిపాయలు అవి కట్ చేసుకుంటున్నానండి. నేను ఎప్పుడైనా సరే పులుసు కూరలు చేస్తున్నప్పుడు ఉల్లిపాయని ఇలాగా సన్నగా తరుక్కుంటాను. అంటే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేయకుండా చీరికల కింద ఇలాగే వదిలేస్తాను. ఇంకా ఉల్లిపాయలు కట్ చేస్తూ నేనైతే నిన్న నైట్ మీకు చెప్పాను కదా, మూవీస్ చూస్తే నాకు ఎలా ఉన్నా కూడా హెల్త్ సెట్ అయిపోతుంది అనేసి నేను ఝాన్సీ వెబ్ సిరీస్ అయితే స్టార్ట్ చేశానండి. ఝాన్సీ వెబ్ సిరీస్ ఎపిసోడ్ 1 అంతా కంప్లీట్ అయిపోయింది, కానీ నైట్ ఎపిసోడ్ 2 స్టార్ట్ చేశాను. అది 2 ఎపిసోడ్లే చూశాను నేను. అంటే సీజన్ 2 స్టార్ట్ చేశాను, అది 2 ఎపిసోడ్స్ చూశాను అనమాట. ఇంకా 11:30 అయిపోయింది. ఇంకా నాకు అప్పటికి ఇంకా బాడీ పెయిన్స్ ఎక్కువైపోయి తలనొప్పి కింద అనిపించి ఇంకా పడుకున్నాను. ఇంకా అది నాకు ఏమైనా ఇన్కంప్లీట్గా ఉంటే నెక్స్ట్ ఏమైంది అన్న సస్పెన్స్ అయితే పీక్కు తినేస్తుంది అనమాట. ఇంకే ఈ వంట చేస్తూ నేను ఆ ఝాన్సీ సీజన్ 2లో 2 ఎపిసోడ్లు కూడా కంప్లీట్ చేశాను. సో కంప్లీట్గా ఝాన్సీ వెబ్ సిరీస్ అయితే చూసేసానండి. భలే సస్పెన్సివ్గా చాలా బాగా అనిపించింది. అండ్ ఎట్ ద సేమ్ టైం పిల్లల్ని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి అన్నది ఆ సినిమా చూసాక నాకు అర్థమైందనమాట. కూర అయితే వండేసానండి. తర్వాత నేను కూర వండుతూనే నేను గిన్నెలు కూడా కడిగేసుకున్నాను. వంటగదిలో వచ్చిన సామాన్లు అవి ఉంటాయి కదా, వాటన్నిటిని కూడా క్లీన్ చేసేసాము. తర్వాత నేను మా వారు పిల్లలు కలిసి లంచ్ కూడా చేసేసి కొద్దిసేపు ఆగిన తర్వాత నేనైతే స్నానం చేసేసాను. ఇప్పుడు టైం అయితే 4 o'clock అలా అవుతుందండి. పిల్లలిద్దరినీ తీసుకుని మా వారు అయితే డ్యాన్స్ క్లాస్కి వెళ్ళారు. నేను ఇంకా ఊరు వెళ్తున్నాను కదా, లగేజ్ ప్యాకింగ్ చేసుకోవడానికి అంతకుముందు వాషింగ్ మిషన్లో బట్టలు వేశాను. ఇవన్నీ ఆరిపోయినాయి అనమాట. త్వరగా వీటన్నిటిని సర్దుకుని మినిమడతలు పెట్టి ఎక్కడ వస్తువులు అక్కడ అయితే పెట్టేసుకుంటున్నాను. లేదు అంటే మళ్ళీ ఇవి దుమ్ము పట్టేస్తారు కదండి. అసలే మా ఇల్లు రోడ్డు పక్కనేమో చాలా దుమ్ము వస్తుంది అనమాట. సో నేను ఏ పని చేసినా ఏదో ఒకటి వింటూ చూస్తూ చేస్తానండి. ఇక్కడ నేను అందమైన జీవితము ఎపిసోడ్ వింటున్నాను. కొంచెము ఫన్నీగా అనిపించింది అనమాట. నిజంగా అతను ఒక ముసలతనిలా ఉన్నారు. అతనికి 6 years బేబీ ఏంటి అదేంటని ఇలా కింద కామెంట్లు అనమాట. సో అది చూస్తూ నేను ఈ బట్టలు అయితే మడతలు పెడుతున్నానండి. తర్వాత అయితే పిల్లలిద్దరూ డ్యాన్స్ క్లాస్ నుంచి వచ్చేసారు. నేనైతే ఇంకా లగేజ్ ప్యాకింగ్ చేసుకుంటున్నాను కదా, లగేజ్ ప్యాకింగ్తో పాటు పిల్లలకి ఒక్కొక్క బుక్ అయితే తీసుకెళ్దాం అనుకుంటున్నాను. ఈ వాజ్వాల్ బుక్స్లో స్టోరీ బుక్స్ ఉన్నాయి కదా, షాను ఏమో 2 బుక్స్ని సెలెక్ట్ చేసుకుంది, మను ఏమో 2 బుక్స్ సెలెక్ట్ చేసుకుంది. దీంతో పాటు ఫోనిక్స్ టీచర్ కొన్ని
బుక్స్ అయితే పంపించమని చెప్పాను. ఆవిడ బుక్స్ కూడా పంపించారు పోనిక్స్వి. అవి కూడా ఒకసారి పిల్లల చేత రివిజన్ చేపిద్దామని పెట్టుకుంటున్నాను. నేను ఇలా చాలా ఎక్స్పెక్టేషన్స్తో బుక్స్ పెట్టుకుంటాను, కానీ అక్కడికి వెళ్ళాక పిల్లలు నా చేతికి దొరకరండి. వీళ్ళు ఆడుకుంటాకి వెళ్ళిపోతూ ఉంటారనమాట. సర్లే ఒకవేళ టైం దొరికితే ఏమన్నా చదువుకుంటారులే అనేసి బుక్స్ అయితే పెట్టుకుంటున్నాను. అండ్ రిటర్న్ జర్నీలో మాకు ఎక్కువగా జర్నీ ఉంటుందన్నమాట. రిటర్న్ జర్నీలో అయినా చదువుకుంటారులే అనేసి పెట్టుకుంటున్నాను. ఎందుకంటే నేనే ఎంగేజ్ చేయాలి, మా హస్బెండ్ కూడా లేరు కదా, నేనే తీసుకురావాలి అందుకనేసి. సో బుక్స్ అయితే పెట్టేశానండి. అండ్ వీటితో పాటు ఇంకా కొంచెం ఏంటంటే పోనిక్స్లోని వాళ్ళకి కొన్ని యాక్టివిటీ బుక్స్ ఉన్నాయన్నమాట, అవి కూడా పెట్టాను. సో టోటల్గా 4 బుక్స్ తీసుకుంటే మళ్ళీ నేను చూసుకోకుండా ఇంకోటి బ్యాగ్లో పెట్టేసినట్టున్నాను. సర్లే ఇంకా చాలు 3 బుక్స్ అనేసి ఇంకా అవి పెట్టాను అనమాట. అండ్ ఇంకా లగేజ్ అయితే పెద్ద ఏమీ లేదండి, ఎందుకంటే నావి అమ్మ వాళ్ళ ఇంటికాడ బట్టలు ఉంటాయి కదా. సో షానుకి ఒక జత, మనుకు ఒక జత, నాకు ఒక జత పెట్టుకున్నాను. ఒక గిఫ్ట్ అయితే తీసుకెళ్తున్నానండి. మా ఇంటి దగ్గర సాయి అని ఒక అబ్బాయిది మ్యారేజ్ అయింది, తనకి ఇవ్వాలి. ఈరోజు పనులన్నీ చాలా స్లోగా చేశానండి. ఉసూరు మా దేవా అంతా చేశాను. ఏంటో మరండి, ఫీవర్ లేదు, ఏమీ లేదు, కానీ ఏంటో ఒళ్ళంతా నొప్పులు అనమాట. ఎందుకు ఇలా నొప్పులు వస్తున్నాయి అన్నది కూడా నాకు తెలియట్లేదు. మనం ఏం పెద్ద బరువైన పనులు కూడా చేసేసింది లేదు, కానీ ఏంటో బాడీ పెయిన్స్. అప్పుడే ఇది మీకు చెప్తున్నాను కదా 3 డేస్ నుంచి వ్లాగ్స్లోని, అలా బాడీ పెయిన్స్ కింద ఉన్నాయి. ఈ చేతులన్నీ నొప్పి, కాళ్ళు నొప్పి అలా ఉందండి. మళ్ళీ దానికదే తగ్గిపోయింది. ఆఫ్టర్నూన్ ఏమి చేయలేదు, ఒక ట్యాబ్లెట్ వేసుకోలేదు, ఏమి వేసుకోలేదు, దానికదే తగ్గిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఒళ్ళు నొప్పుల కింద అలా ఉంది. ఇంక ఇప్పుడు డిన్నర్ చేసేసి ఏదైనా ఒక ట్యాబ్లెట్ పారాసిటమాల్ వేసేసుకుంటే కానీ నేను ఇప్పుడు ప్రయాణం చేయలేను. అండ్ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాను ఏంటన్నా చెప్పలేదు కదా. ఈరోజు నేను నరసాపురం అయితే వెళ్తున్నానండి. సో ఇది కూడా లగేజ్ కూడా ప్యాక్ చేసుకుని అక్కడైతే పెట్టేసుకున్నాను. నరసాపురం ఇప్పుడు ఎందుకు వెళ్తున్నానంటే, నేను మీకు చాలాసార్లు చెప్పాను కదండి, మా నరసాపురం గ్రామదేవత గోగులమ్మ అమ్మవారు అనేసి. సో గోగులమ్మ అమ్మవారికి మా నరసాపురంలో ప్రతి సంవత్సరము మార్చి 17 నుంచి 24 లోపల అయితే జాతర పెడతారండి. సో ఈ సంవత్సరం అయితే మార్చి 19, 20న జాతర పెట్టారు. అంటే మార్చి 19 నైట్ జాతర జరుగుతుంది, మార్చి 20నేమో నైవేద్యాలు పెట్టుకుంటారనమాట. సో ఆ జాతర చూడడం కోసం అయితే మేము ఇప్పుడు నరసాపురం వెళ్తున్నామండి. యాక్చువల్లీ అసలు వెళ్దామా లేదా, వద్దులే మానేద్దాము ఇలా అనుకున్నాం అనమాట. పిల్లలకి ఎగ్జామ్స్ టైము స్కూల్ పోతుంది అనేసి. అయితే ఇంకా షానుకేమో సెలవులు ఇచ్చేసారు, మనుకేమో స్కూల్ పోతుంది, హాఫ్ డే స్కూల్స్ అనమాట. మనుకి April 3rd నుంచి ఎగ్జామ్స్ అనేసి చెప్పారండి. సో ఇంకా పర్వాలేదు, ఒక 4 రోజులు స్కూల్ పోతే ఏమైంది, హాఫ్ డేసే కదా అనేసి ఇంకా వెళ్దామని డిసైడ్ అయ్యాము. అండ్ ఫస్ట్ ఏంటంటే మా వారు నాకు ఆఫీస్ పోతుంది కదా, ఎందుకులే మానేద్దాం అది ఇది అన్నారు. కానీ లక్కీగా మా హస్బెండ్కి బయట ఊరు డ్యూటీ వేశారనమాట. ఇంకా ఆయన ఇంట్లో లేకపోయి నేను పిల్లలతో ఇక్కడ ఉండి ఏం చేస్తాను, నేను జాతరకి వెళ్తానండి అని చెప్తే మా వారైతే ఇంకా టికెట్లు బుక్ చేశారండి. సో ఇప్పుడు జాతరకి నేను షాను మనుయే వెళ్తున్నాము. మా హస్బెండ్ అయితే డ్యూటీకి వెళ్ళిపోతున్నారు. అయితే ఇప్పుడు మా హస్బెండ్ నాతో పాటు విజయవాడ వరకు వస్తారండి. ఆయనకి విజయవాడలో రేపు డ్యూటీ అనమాట. అక్కడ ఆయన డ్యూటీ చూసుకుని మళ్ళీ వేరే ఊరు డ్యూటీకి అయితే వెళ్తారు. సో మ్యాక్సిమం ఆయన జాతరకి రాకపోవచ్చు, ఏమో తెలీదు, డ్యూటీ అయిపోయిన దాన్ని బట్టి వస్తే వస్తారు, లేకపోతే లేదు. కానీ నేను మా షాను మా మను అయితే నరసాపురం వెళ్తున్నాము. ఫాస్ట్ ఫ్యూ డేస్గా చాలా మూడ్ స్వింగ్స్తో ఉన్నాను అనమాట. ఇంకా అమ్మ దగ్గరికి వెళ్తే ఒక 4-5 రోజులు రెస్ట్ తీసుకోవచ్చు అని అనిపించిందండి. నాకు కూడా ఇంకా ప్లేస్ చేంజ్ అవుతే కానీ సెట్ అవ్వదేమో అని అనిపించింది. ఇంకా అందుకనేసి ఇంకా లక్కీగా ఒక ఛాన్స్ వచ్చింది, వెళ్దాము, ఒక 4 రోజులు ఉండి మళ్ళీ వద్దామనేసి అనుకున్నాను. అసలు మీరు నమ్ముతారా, ఈ రోజు అయితే నేను లగేజ్ ప్యాక్ చేసుకుని ఊరు వెళ్తున్నాం కదా, నేను ఏదో ఇంకా సమ్మర్ హాలిడేస్ ఇచ్చేసారు, ఒక 4 రోజులు ఊరు వెళ్ళిపోతున్నాను అన్నంత ఫీలింగ్ వచ్చిందండి. నిజంగా మీరు నమ్మరండి, కొన్ని రోజులుగా ఇంట్లో నేను చాలా విషయాలు మీతో షేర్ చేసుకోవాలని అనిపించినా షేర్ చేసుకోలేక మళ్ళీ ఇంకా ఏమైనా పెద్ద పెద్ద గొడవలు అవుతాయేమో, ఎందుకు వచ్చిందిలే అని మీతో చెప్పలేదు. కానీ చాలా డిస్కషన్స్ అయితే చాలా జరిగినాయి అనమాట ఇంట్లోని. అన్ని విషయాలు నేను మీతో చెప్పలేదు, కానీ ఇవన్నీ గొడవలతో కొంచెం డిస్టర్బ్డ్గా జరిగినాయి ఇన్ని రోజులు. ఇంకా అమ్మ దగ్గరికి వెళ్తేనే నాకు ఇది సెట్ అవుతుంది, కొంచెం రెస్ట్ తీసుకోవాలని ఉంది. మెయిన్గా చెప్తున్నాను కదా, నాకు చాలా రెస్ట్ తీసుకోవాలని అనిపిస్తుంది. వాటి వల్లేనేమో ఈ బాడీ పెయిన్స్ ఇలాగ అవుతామని కూడా అనిపించింది అనమాట. సో వెళ్తున్నామండి, ఈరోజు నైట్ ఎక్కుతాము ట్రైను, రేపు దిగుతాము. ఇంకా అయితే మా వారు రావట్లేదు కదా, నాకేమో పిల్లలిద్దరితో ఈ లగేజ్ ఇవన్నీ క్యారీ చేసే ఓపిక కూడా నాకు లేదు. ఇంకా అందుకనేసి అమ్మకి చెప్పాను అనమాట, నాకు జ్వరంగా ఉంది, నువ్వు రైల్వే స్టేషన్కి వచ్చేసేయమ్మా,
ఆ బ్యాగ్స్ అవి తీసుకెళ్ళాలి కదా, డైరెక్ట్ ఆటో తీసుకుని వచ్చేసి మనం ఆటోలో వెళ్ళిపోదాం అన్నాను. మరి రేపు ఎలా జరుగుతుందో నాకు తెలియదు, కానీ ఇప్పుడైతే డిన్నర్ చేసేసి ఒక ట్యాబ్లెట్ అయితే వేసుకోవాలి నేను, లేకపోతే ఇక ప్రయాణం చేయలేనండి నేను. సో మేమైతే ఊరు వెళ్తున్నాము. చాలా హ్యాపీగా ఉందండి. నరసాపురం గోగులమ్మ జాతర ఎలా జరుగుతుంది ఏంటి అన్నది నేను మీకు డీటెయిల్గా చూపిస్తాను, వీడియో అయితే స్కిప్ చేయకండి. సో ఇంకా ఇప్పుడు డిన్నర్ చేయాలి. డిన్నర్ ఇంకా మార్నింగ్ చేసిన దాన్ని ఏమంటారు, కోడిగుడ్లు ములక్కాడ కూర ఉందండి, చాలా బాగా వచ్చింది. ఆ కూర సరిపోతుంది, కొంచెం అన్నం వండుకుంటే చాలు. తినేసి ఇంకా మేము బయలుదేరుతాము. బయలుదేరే ముందు అయితే మీతో మేమైతే కరెక్ట్గా 9 o'clock అవుతుందండి. గిన్నెలన్నింటినీ క్లీన్ చేసేసాను. నెక్స్ట్ అయితే ఇంకా గిన్నెల పైన దుమ్ము పడకుండా క్లాత్ ఒకటి కప్పేస్తాను. చున్నీ కప్పేస్తే నేను 4 days తర్వాత తిరిగి వస్తాను కదా, సో ఈ లోపల దుమ్ము పట్టకుండా ఇవి నీట్గా ఉంటాయి. సో ఇలాగా కప్పేసుకుని వెళ్తాను అనమాట. మంచినీళ్ళ బిందు కూడా ఖాళీ చేసేసాను, నా చెయ్యి పట్టేస్తాయి కదా. ఇంకా మా వారైతే ఆటో బుక్ చేస్తున్నారండి. మేమైతే ఇంకా బయలుదేరుతున్నాము. లగేజ్ అన్నీ ప్యాక్ చేసేసుకుని పెట్టుకున్నాను, చూపిస్తాను. బ్యాగ్ అయితే చాలా ఖాళీగానే ఉంది, ఇంకా ట్రైపాడ్ ఒకటి పెట్టుకోవాలి. ఇంక ఇవి అమ్మ డబ్బాలు అవి మళ్ళీ మీ ఇంటికే వచ్చేస్తున్నాయి, డబ్బాలును కవర్స్ కూడా తీసుకుని రా అనేసి అందండి. ఇంకా అందుకనేసి పెట్టేసుకున్నాను అనమాట. పెద్ద లగేజ్ ఏమీ లేదు, అన్నీ ఖాళీగా తేలిగ్గానే ఉన్నాయి. సో మేము బయలుదేరుతున్నామండి. వ్లాగ్ ఇంకా కొంచెం కంటిన్యూ అవుతుంది, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసామండి. మేము వచ్చేసరికి ఇక్కడికి గౌతమి ఎక్స్ప్రెస్ అయితే వచ్చిందనమాట. మా చాగళ్ళు వెళ్ళాలంటే మేము ఆ గౌతమి ఎక్స్ప్రెస్ ఎక్కుతామండి. ఇంకా మాది ఈ ట్రైన్ వెళ్ళిన తర్వాత వస్తుంది అన్నారు. కాసేపు అయితే మేము ఇలాగా కూర్చున్నాము. మా ఆయనకి నా మీద కోపం వచ్చిందండి. ఇంట్లో బనానాస్ చాలా ఉన్నాయన్నమాట. ఆ బనానాస్ బ్యాగ్లో పెట్టు, నేను తీసుకెళ్తాను విజయవాడ అన్నారు. నేనేం మర్చిపోయినా పెట్టుకోవడము. ఇంకా మా వారికి అయితే కోపం వచ్చింది. ఇక షాను మను అయితే స్టేషన్ ఉన్న కొద్దిసేపు ఇక మా వారైతే మాతో పాటు ట్రైన్ ఎక్కారు. బట్ 5 o'clockకి విజయవాడ రీచ్ అవుతాం కదా, అప్పుడు ఆయన అయితే నేను ఇంకా వెళ్తున్నాను, మీరు జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పేసి ఆయన దిగిపోయారండి. నేను తర్వాత 6:30కి లేచాను అనమాట. నేను అప్పుడు లేచేసరికి నాకు బాడీ పెయిన్స్ అయితే తగ్గిపోయాయి, కానీ పరుపు ఈ రైల్వే స్టేషన్లో ఈ బెడ్స్ ఉంటాయి కదా, వీటి మీద పడుకోవడం వల్ల ఏమో కొంచెం నడుము నొప్పి అయితే వచ్చింది. అంటే నాకు 2 C-sectionsే కదండి, అంతకుముందు నడుము నొప్పి ఏమి ఉండేది కాదు. ఎప్పుడైతే 2 ఆపరేషన్స్ అయ్యా తర్వాత నుంచి బ్యాక్ పెయిన్ అయితే స్టార్ట్ అయిందనమాట. అలానే ప్రతిరోజు రాదండి, ఇలా అప్పుడప్పుడు సరిగ్గా సెట్ అవ్వని పరుపుల మీద అవి పడుకున్నప్పుడు ఇలా బ్యాక్ పెయిన్ వస్తుంది. అది కూడా కాసేపు లెగిసి అటు ఇటు నడిస్తే తగ్గిపోతుంది అనమాట. మా అమ్మకి చూసారా ఎంత కన్సర్న్నండి. నేను పాలకొల్లులో ఉండగానే మా అమ్మ అయితే నరసాపురం రైల్వే స్టేషన్కి వచ్చేసి నా కోసం వెయిట్ చేస్తుంది అనమాట. ఇంకా అమ్మ వచ్చింది కదా, అమ్మ అయితే ఒక బ్యాగ్ పట్టుకుంది, నేనైతే ఇంకొక బ్యాగ్ పట్టుకున్నాను. షానుమను ఆ తేలిగ్గా ఉన్న ఒక బ్యాగ్ పట్టుకున్నారు. సో ఇంటికైతే వచ్చేసామన్నమాట. ఎక్కడికి వచ్చాము? అమ్మమ్మ ఇంటికి. హ్యాపీ, చాలా హ్యాపీ కదా నువ్వు?